హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయితే అయింది. నేను లడ్డు మా వారైతే లేచాము. లడ్డుకి స్కూల్ అయితే ఉంది. ఈ రోజు నుంచి లడ్డుకి అయితే ఎగ్జామ్స్. సమిత అయితే పడుకునే ఉందన్నమాట. సమితకి హాలిడేస్ అయితే ఉన్నాయి కదా, తను ఈవినింగ్ క్లాసెస్కి అయితే వెళ్తుంది. మార్నింగ్ అయితే ఇంకా పడుకొని ఉంటుంది, కొద్దిగా లేట్గా లేస్తుంది. ఇంకా తననైతే లేపకుండా మా పనులు అయితే మేము చేసుకుంటూ ఉందాము. ఇక్కడ ఉన్నది చిన్న రూమ్ కాబట్టి ఇంకా పక్కలైతే వెంటనే తీసేసుకోవాలి కదండి. లేచిన తర్వాత ఇంకా బట్టలు అయితే నానబెట్టేశాను. ఇంకా వాషింగ్ మిషన్ అయితే రాలేదు. ఈ బట్టలు నానబెట్టేసి ఇంట్లో పనులు చేసుకున్నానంటే బట్టలు నానిపోతాయి కదా, తర్వాత అయితే వాటిని ఉతికేయచ్చు. నిన్న నైట్ గాలి వాన అయితే వచ్చింది కదండి. బాగా గాలికి ఇల్లు అయితే చూసారా ఎలా ఉందో. వాకిలైతే బాగా చెత్త చెదారంతో నిండిపోయిందనమాట. ఇంకా దాన్ని అయితే సమిత పడుకున్న దగ్గర వదిలేసి నేను ఇల్లు వాకిలి అయితే క్లీన్ చేసేసుకున్నాను ముందు. తర్వాత ఇంకా ఫ్రెష్ అవ్వటానికి అయితే లడ్డు వెళ్ళిపోయాడు. వీడికి ఇంకా మాకు మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి ఈరోజు రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలానే ఒక స్టవ్ మీద వచ్చేసి నేను కషాయం అయితే పెట్టేశాను. ఇంకో స్టవ్ మీద వచ్చేసి నేను రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లడ్డు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఇదైతే జావ ప్రిపేర్ చేసేసి నేను మళ్ళీ వాడికి చల్లార్చి బాటిల్లో అయితే వేసి పంపించేస్తాను. కషాయం తాగిన వెంటనే టిఫిన్ చేయాలన్నా కానీ ఇబ్బంది అవుతుందన్నమాట. కరెక్ట్గా 7:15కి అయితే వాడు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి. కాబట్టి కషాయం తాగిన వెంటనే టిఫిన్ అయితే చేయట్లేదు. అందుకోసం అనేసి వాడికి అయితే బాక్స్లో పెట్టి పంపించేస్తాను. టపర్వేర్ బాటిల్లో అయితే ఇలా పోసిచ్చేస్తాను. ఇంకా నేను స్టవ్ మీద రాగి జావ ప్రిపేర్ చేస్తూ ఉంటేనే కషాయం కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మేము ముగ్గురం తాగేస్తున్నాము. తర్వాత సమిత లేచిన తర్వాత సమితకి కొద్దిగా వేడి చేసి ఇచ్చేస్తాను దాన్ని మళ్ళీ. ఇంకా తనైతే అప్పుడు తాగేస్తుంది అనమాట. ఇంకా నేనైతే జావని కొద్దిగా చల్ల నీళ్ళల్లో అయితే పెట్టేశాను. పూర్తిగా చల్లారిపోయింది. ఇంకా చల్లారిన దాన్ని ఒక బాటిల్లోకి అయితే వేసేస్తున్నాను. ఇంకా బాటిల్లో వేసాను అనేసి అంటే బాటిల్ అయితే బాగా ఫిట్గానే ఉంది, క్యాపు పోదు ఇది. ఇంకా లడ్డు వచ్చేసి పోయిద్ది మమ్మీ, బుక్స్ మీద పడిద్ది అనేసి చెప్తూ ఉన్నాడు. నేను ఇంకా వాడికి దాని మీద మూత పెట్టేసి చూపిస్తున్నాను అనమాట. ఏం పోదురా, మూత గట్టిగానే ఉంది అనేసి చెప్తున్నాను. పిల్లలకి ఎక్కడ లేని డౌట్లన్నీ వస్తూ ఉంటాయి కదా. నేను చారు చేసినా లేకపోతే ఏదైనా జ్యూస్ ఇవ్వాలన్నా, ఇలాంటి జావలు ఏమన్నా చేసి ఇవ్వాలన్నా కానీ ఈ బాటిల్లోనే పోసిస్తాను అనమాట. ఈ బాటిల్లో పోసిచ్చాను అనేసి అంటే వాళ్ళు లంచ్ టైంలో కానీ స్నాక్స్ టైంలో కానీ ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి ఇలాంటి టప్పర్వేర్ బాటిల్ పిల్లలిద్దరి కోసం అయితే తీసేసుకున్నాను. ఇంకా వాడు రెడీ అవుతున్నాడు లోపలికి వచ్చేసి. వాడు రెడీ అయ్యేలోపు ఇంకా ఈ డిస్కషన్ అయితే జరుగుతూ ఉందన్నమాట మా ఇద్దరికి. ఇలా చేసి చూపిస్తూ ఉన్నాను నేను వాడికి. ఇలా పోదురా, గట్టిగానే ఉంది క్యాప్ అనేసి చెబుతున్నాను. ఇంకా సమిత కాలేజీకి వెళ్ళకోకుండా వీడు వెళ్ళాలి అనేసి అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరికి హాలిడే ఇచ్చి ఒకరికి స్కూల్ ఉంది అనేసి అంటే ఇబ్బంది పడుతూనే ఉంటారు కదా. ఇంకా సేమ్ సిచ్యువేషన్ అయితే లడ్డు ఫేస్ చేస్తున్నాడు. లడ్డు ఊరు నుంచి వచ్చిన తర్వాత బాగా లావ్ అయ్యాడు కదండి. వాడిని ఇప్పుడు లావు తగ్గించడమే నాకు పెద్ద టాస్క్ అనమాట. అక్కడ అందరూ ప్రేమగా చూడటంతో వాడు ఇంకా బాగా గారాబం ఎక్కువైపోయి ఏది పడితే అది తినేసాడు అక్కడ. ఇంకా బాగా లావ్ అయిపోయాడు. ఇప్పుడు వీడిని తగ్గించడం కోసం ఇక నా తిప్పలు చూడాలి. ఇంక ఇలాగా అప్పటికే టైం వచ్చేసి 6:30 అయితే అయిపోయింది. ఇంకా వీడు రెడీ అయిపోయి బయటికి అయితే వచ్చేసాడు. హాఫ్ డే స్కూల్స్ అయితే నడుస్తున్నాయి కదండి పిల్లలందరికీ. 12:30 కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోతాడు. సమిత రాకుండా నేనే వెళ్ళాలా అనేసి రోజు ఇదోటి అయితే జరుగుతుందనమాట. ఇంకా అలానే అనుకుంటూ వాడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను బట్టలు అయితే నానబెట్టేశాను కదండి, ఆ బట్టలు ఉతికేస్తాను ఇప్పుడు. మళ్ళీ మా వారు వచ్చేలోపు ఇంకా ఆయన కూడా ఓట్స్ కానీ లేకపోతే జావ తింటా అంటారు. ఏదన్నా చూసి ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకైతే చేసి పెట్టాలి. ముందు వెళ్ళేసి నేను బట్టలు అయితే ఉతికేస్తాను. వాటికి ఒక టైం వచ్చేసి 1:30 అయితే పడుతుందన్నమాట. అలవాటు తప్పింది కదా ఇంకా బట్టలు ఉతకడం అన్నది. ఇంకా ఈ వాషింగ్ మిషన్ పాడైన దగ్గర నుంచి అయితే ఇంకా బట్టలు అయితే ఇలా చేత్తోనే ఉతికేస్తున్నాను. ఆ బట్టలు వాషింగ్ మిషన్ ఎప్పుడు వస్తుందో లేకపోతే కొత్తది తీసుకోవాలో ఏంటిదో అయోమయంలో అయితేనే ఉన్నాము. ఇంకా బట్టలు కూడా ఉతికేసి నీళ్ళన్నీ కారిపోవటం కోసం అనేసి నేను ఒక చైర్లో వేసి ఉంచేస్తాను.
చైర్లో వేసి ఉంచాను. అంటే ఆ నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత ఇంకా ఇలాగ బట్టలు అయితే ఆరేస్తూ ఉంటాను. బట్టలు అయితే డైలీ ఉతికేస్తూనే ఉంటున్నాను. రోజు మార్చి రోజు ఉతికాము అనేసి అంటే ఇంకా ఇబ్బంది అవుతుంది కదా. 2 రోజులు బట్టలు ఒకసారి ఉతకాలి అనేసి అంటే బాగా ఎక్కువ టైం అయితే పడుతుంది. అది కూడా కాకుండా నా చెయ్యి అయితే బాగాలేదు కదా, ఇంకా చెయ్యి కూడా బాగా నొప్పి చేస్తుంది అనమాట. అందుకోసం అనేసి డైలీ ఉతికేస్తే మనకు కూడా ఈజీగా అవుతుంది కదా అనేసి ఇంకా డైలీ ఉతికేస్తున్నాను బట్టలు కూడా. ఇంకా ఈలోపు నేను డిష్ వాషర్లో నుంచి గిన్నెలు కూడా తీసేసాను. నిన్న నైట్ గిన్నెలు వేయాలి అనేసి చెప్పాను కదా, నిన్న నైట్ గిన్నెలు వేసేసాను. ఇప్పుడు మార్నింగ్ ఆ గిన్నెలు అయితే తీసేసి ఇంకా వాటిని అయితే నేను వేటి ప్లేస్లో అవైతే పెట్టేసుకోవాలి. ముందు ఈ బట్టలు అయితే నేను వాషింగ్ మిషన్ బట్టలు అయితే ఆరేసుకుని మళ్ళీ 12-1 లోపులోనే బట్టలు అయితే ఆరిపోతూ ఉన్నాయి అన్నమాట. ఎండ బాగా అయితే ఉంది కదండి, విపరీతంగా బట్టలు ఇలాగా ఎండకు ఉంచేసినా కానీ కలర్ అయితే షేడ్ అవుతూ ఉంది. కాబట్టి నేను ఒక 3 to 4 అవర్స్లోనే బట్టలు అయితే తీసేస్తూ ఉన్నాను. అప్పటికే ఆరిపోతూ ఉన్నాయి. మనకి ఇలాగ సమ్మర్ సీజన్లో త్వరగానే బట్టలు అయితే ఆరిపోతూ ఉంటాయి కదా. అదే వర్షాకాలం, అదే చలికాలం అయితే మాత్రమే ఇబ్బంది పడుతూ ఉండాలి. ఈ టైంలో అయితే త్వరగానే బట్టలు అన్నవి ఆరిపోతూ ఉంటాయి. ఇంకా అన్ని బట్టలు ఆరేసేసి ఇంకా వైట్ బనీన్స్ అయితే ఉంటాయి కదా, వాటికైతే బ్లూ పెట్టేస్తూ ఉన్నాను. బ్లూ అయితే కంపల్సరీ పెట్టాలండి లడ్డు బట్టలకి, మా వారి బట్టలకి. ఇంకా బ్లూ లేదు అనేసి అంటే వాళ్ళు బట్టలు అయితే వేసుకోరు అనమాట. అందుకోసం అనేసి కంపల్సరీ వాళ్ళ వైట్ బనీన్కి అయితే పెట్టేస్తాను. వైట్ షర్ట్స్కి అయితే పెట్టాను నేను, కేవలం వైట్ బనీన్కి మాత్రమే పెట్టేస్తూ ఉంటాను. వాళ్ళు వేసుకునే టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ వైట్వి ఏమన్నా ఉంటే మాత్రం వాటికైతే బ్లూ పెట్టను. కేవలం బనీన్స్కి మాత్రమే బ్లూ అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా బ్లూ పెట్టేసి వీటిని కూడా ఆరేస్తే ఇంకా ఈ రోజుతో పని అయితే అయిపోతుంది అనమాట. అంటే బట్టల పని మళ్ళీ నెక్స్ట్ డే అయితే మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుందిలేండి. వాషింగ్ మిషన్ బాగు చేసేంత వరకు ఇంకా ఇదే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇప్పటికీ 2 సార్లు చేయించాం కానీ సెట్ అవ్వట్లేదు, ఏంటో తెలియట్లేదు. పోయినసారి సెన్సార్ పోయింది అనేసి అన్నారు, మళ్ళీ ఆటోమేటిక్గా అదే పనిచేసింది. ఆయన వచ్చి బాగు చేసినా కానీ అవ్వలేదు. ఈసారి కరెంట్ పాస్ అవ్వట్లేదు అనేసి అన్నారు, మళ్ళీ 2 times వచ్చి చూశారు. అయినా కానీ ఎలక్ట్రీషియన్ వచ్చిన తర్వాత మళ్ళీ కరెంట్ అయితే పాస్ అవ్వాలి కదా, మళ్ళీ అదే సేమ్ ప్రాబ్లం అయితే ఉంది. ఏం ప్రాబ్లమో ఏంటో అర్థం కావట్లేదు. వాషింగ్ మిషన్ తీసుకొని 10 years అయితే అవుతుందన్నమాట. కాకపోతే ఇప్పటి వరకు రిపేర్ అయితే రాలేదు. ఇంక ఇప్పుడైతే వచ్చేసింది. చూసారా, బట్టలన్నీ కూడా ఆరేసుకున్నాను. సమిద కూడా లేచేసింది. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ స్నానం చేసేసి టిఫిన్ అవి చేసి మా వారు వచ్చేసిన తర్వాత తనకి ఓట్స్ అయితే చేసి ఇచ్చేస్తాను ఆయన అడిగితే. లేకపోతే ఇంకా నలుగురం కలిసి జావ అయితే తాగేస్తాము. ముందు కషాయం తాగిన తర్వాత ఎట్లా లేదన్నా కానీ 1-1.5 hour అయితే మనం అలానే ఉండాలి. ఎందుకంటే ఏమి తాగలేకపోతున్నాం, తినలేకపోతున్నాం. ఇంకా మధ్యాహ్నం వంట అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇది వచ్చేసి ఈవినింగ్ 4 అయితే అవుతుంది. ఇంకా లడ్డు ట్యూషన్కి అయితే బయలుదేరి వెళ్తున్నారు. సమిధాన్ని కూడా క్లాసెస్ జాయిన్ చేసాము అనేసి చెప్పాను కదా, మొన్న వెళ్ళి మాట్లాడేసి వచ్చాము. ఈరోజు నుంచి నిన్నటి నుంచి తనైతే క్లాసెస్కి అయితే వెళ్తుందనమాట. టైం ఎందుకు వేస్ట్ చేయాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటేనే బాగుంటుంది కదా అనేసి తననైతే కోర్స్లో జాయిన్ చేశాము. తను వచ్చేసి కోడింగ్ అయితే నేర్చుకుంటుంది. ఇప్పుడు 1 month వరకు నేర్చుకునేది అనమాట. తర్వాత ఇంటర్ 2nd yearకి వెళ్ళిన తర్వాత కంటిన్యూస్గా నేర్పిద్దాము అనేసి అనుకుంటున్నాము. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి కదండి ఇప్పుడు పిల్లలకి. మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలానే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఏదన్నా ఒక లాంగ్వేజ్ నేర్చుకొని ఉండాలి పిల్లలు. కాబట్టి అందుకోసం అనేసి సమిధకి ఇలా కంప్యూటర్ కోర్సులో అయితే జాయిన్ చేసేసాము. ఇది కేవలం 1 month మాత్రమే. తర్వాత కాలేజ్కి వెళ్ళేటప్పుడు కంటిన్యూస్గా అయితే నేర్చేసుకుంటూనే ఉంటుంది. మన కంప్యూటర్ క్లాసెస్ అంటే ఎన్ని గంటలు నేర్పిస్తారో తెలుసు కదా. వాళ్ళు చెప్పేది ఒక 1 hour ఏనంటే, ఇంటికి వచ్చిన తర్వాత 4 to 5 hours నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి అనేసి చెప్పారు. నేను మా వారు వెళ్ళేసి అడిగేసి వచ్చాము. ఇంకా నిన్నటి నుంచి అయితే తను వెళ్తూ ఉంది. వీళ్ళు వెళ్ళిపోయారు అనేసి అంటే మళ్ళీ ఇల్లు వాకిలి చేసుకొని మిగతా పనులు అయితే చేసుకుంటూ ఉండాలి కదండి మరి.